గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మనం ఎలక్షన్స్ ముందు అనుకున్నట్టే బీజేపీ బీజేపీ చాలా మంది మన ఎగతాళి చేశారు. మీరు ఇట్లాగే నవ్వుతా నవ్వుతా ఉండండిరా, మీరు చెప్తా ఉండండి, రేపొద్దున ఈ వీడియోలన్నీ మీరు ప్రైవేట్లో పెట్టుకోవాలన్నారు. కానీ మనం డిలీట్ ప్రైవేట్ చేసుకోవాల్సి డిలీట్ వస్తుంది. చేసుకోవాలి, డిలీట్ చేసుకోవాల్సి వస్తుందన్నారు. కానీ మనకి ఉమ్. డిలీట్ చేసుకోవాల్సిన అవసరం రాకుండా వాళ్ళ నోరులే మూతపడ్డాయి. ఆ, ప్రజలు వాళ్ళని డిలీట్ చేశారు. అదే. ఇప్పుడు చూస్తే ఏంటి సార్ అంటే ఎలక్షన్స్ అయిపోయినాక, అంటే మొదటి నుంచి కూడా బీజేపీలో మోడీ డామినేట్ చేస్తున్నాడు, మోడీ అమిత్ షా డామినేట్ చేస్తున్నాడు అని చాలా మందికి కొద్దిగా గుర్రుగానే ఉంది. వాళ్ళందరికన్నా ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కూడా చాలా ఎక్కువ గురుగా ఉంది. ఎందుకంటే బీజేపీని ఆర్ఎస్ఎస్ వాళ్ళు గ్రో అవ్వనీయకుండా, అంటే ఆర్ఎస్ఎస్ ని గ్రో అవ్వనీయకుండా చేస్తున్నాడు. బీజేపీ మోడీ మాని అనే ఎక్కువైపోతుంది అన్నది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అండ్ అలాగే మనకి కరెక్ట్ గా మనకి ఎలక్షన్ రిజల్ట్లు ఎప్పుడైతే వచ్చినాయో ఆ రోజు కూడా వాళ్ళు ఒక న్యూస్ ఆర్టికల్లో వాళ్ళు రాశారనమాట, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. రామ్ ఆర్గనైజర్ పత్రికలో రాశారు. ఆర్గనైజర్ పత్రికలు రాశారు, రాముడిని నమ్ముకొని అహంకారం చూపించిన బీజేపీకి వచ్చిన ఫలితం ఇది, మోడీకి వచ్చిన ఫలితం ఇది. రాముడిని నమ్ముకొని కాంగ్రెస్కి వచ్చిన ఫలితం ఇది అని. వాళ్ళకి 240, వీళ్ళకి 234 వచ్చినాయి అని చెప్పి వాళ్ళు రాశారు. అలాగే ఈ రోజు కూడా ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ఈ యోగి గారిని పిలిచి ఏదో మందలిస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఈ పూర్ పెర్ఫార్మెన్స్ కి కారణం మోడీని అని చెప్తున్నారని చెప్పి ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్ వస్తా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే మాత్రం కంపల్సరీ 10 సంవత్సరాల నుంచి అణిగిపోయి ఉన్న ఆర్ఎస్ఎస్ ఈ రోజు మోడీ అంటే అనుకున్న టార్గెట్ మీట్ అవ్వకపోవటం, ఆయనకి కూడా సంపూర్ణ మద్దతు లేకపోవడంతో మళ్ళీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొంచెం పార్టీ మీద హోల్డ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారేమో అనిపిస్తుంది. ఏమంటారు సార్? బీజేపీ మీద ఆర్ఎస్ఎస్ కి ఎప్పుడు హోల్డ్ ఉంటదండి. ఉహుం, ఈ ఆర్ఎస్ఎస్ హెల్ప్ లేకుండా బీజేపీ పార్టీలోకి మోడీ ఇంత స్థాయికి రాలేదు. ఈయన గుజరాత్ లో ఫస్ట్ సీఎం అయినప్పుడు ఈయన గెలిచి కాదు సీఎం అయింది. ఉహుం, ఇక్కడ లాగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచిన తర్వాత రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి అయ్యారు చూడండి. ఉహుం. అలాగనే మధ్యలో మార్చాల్సి వచ్చిన దీంట్లో మోడీ పిఎం అయ్యాడు. మోడీ ఉమ్, గనక డైరెక్ట్ గా ఆ రోజు ఎలక్షన్స్ లో ఆయన పాలు పంచుకొని ఉంటే అప్పుడు మరి పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. ఆయన ఆ అంత క్యాండిడేట్ కూడా కాదు. వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత ఈ అమిత్ షా అని కూడా తెచ్చుకొని ఈయన కూడా హోమ్ మినిస్టర్ ని చేసుకొని ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చేసుకొని దాన్ని టార్గెట్ పిఎం కేంద్రం అన్ని టార్గెట్ పెట్టుకుని వీళ్ళిద్దరూ ఆ రోజు నుంచి వర్క్ చేసుకుంటా గుజరాత్ లో ఏదో పెద్ద అద్భుతం చేసేస్తున్నాం అనే ఒక ఫీల్ కలర్ ఇచ్చుకుంటా బీజేపీలో వాజ్పేయికి, ఎల్కే అద్వానీకి ఉన్నదాన్ని కూడా మనం డామినేట్ చెయ్యాలి అనే స్థాయిలోకి వచ్చారు. మీకు ఒక రోజు గుర్తుండే ఉంటది. ఈ నరేంద్ర మోడీ పిఎం అయిన తర్వాతే ఏదో స్టేజ్ మీద వస్తా ఉంటే ఎల్కే అద్వానీ అంత వ్యక్తి లేచి దండం అవును. పెడుతుంటే ఉహుం, చూడనట్టుగా వెళ్ళిపోయాడు. అవును. అది నరేంద్ర మోడీ అంటే. ఇప్పుడు బీజేపీ పార్టీలో వ్యక్తి పూజ నడుస్తోంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఆ అవహేళన చేస్తారో, వాళ్ళు ఎత్తి చూపిస్తారో, ఎద్దేవా చేస్తారో అక్కడ వ్యక్తి పూజ ఉంటుంది. ఆ వ్యక్తి తప్ప వేరే ఎవరికి ఉండదు. ఒక కుటుంబం పార్టీ అని ఇప్పుడు బీజేపీ పార్టీని ఒక వ్యక్తి పార్టీని చేసేశాడు నరేంద్ర మోడీ. దాని మీదే వాళ్ళు కొంచెం గుర్రుగా ఉంది. కాకపోతే ఈ 10 సంవత్సరాలు ఏం మాట్లాడకుండా ఇప్పుడు 240 సీట్లు మాత్రమే వచ్చినప్పుడు మాట్లాడితే మరి ఆర్ఎస్ఎస్ ను కూడా మనం అనుమానించాల్సిన అవసరం ఉండదు. అంటే ఇక్కడ కూడా ఒకటి ఉంటది కదా. ఎందుకంటే మీరు నిజంగా మీ వల్లే నడుస్తుంది అనుకుందాం, మీ చరిష్మానే నడుస్తుంది అనుకుందాం. ఆ టైంలో మీకు మంచి చెప్తున్నా మీరు వినరు కదా. మీకు ఎప్పుడైతే కొద్దిగా సెట్ బ్యాక్ వస్తుందో ఆ రోజు మీరు కూడా కూర్చొని ఆలోచిస్తారు కాబట్టి ఇప్పుడు చెప్పే అవకాశం కూడా అవతల వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు దానికోసమే తెలుగులో ఒక సామెత పుట్టింది. ఉహు. గోంగూర నాడే మందలిస్తే నాకు ఈ గతి పట్టేది కాదు అన్నాడు ఒక పెద్ద దొంగ. దొంగ. ఉమ్, పక్కింట్లో గోంగూరను దొంగతనం చేసి తీసుకొచ్చినప్పుడే తల్లి అబ్బబ్బా మలే మంచి పని చేసావని పచ్చడు నూరుకొని తినకుండా ఉహు. ఆనాడు మందలించాలి. గోంగూర నాడే మందలిస్తే ఇంత 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 అఘాయిత్యం పట్టేది కాదు నాకని దొంగ ఎందుకు అంటాడు చెప్పండి. ఇప్పుడు జరిగింది అదే. ఆర్ఎస్ఎస్ కూడా బీజేపీ ప్రభుత్వం ఉండటం మహా ఇష్టం. అంతేనా కాదా? అవును. అది ఒక వ్యక్తి ద్వారా మోడీ ద్వారా జరిగిందా లేకపోతే మరొకరి ద్వారా జరిగిందా అనేది కూడా వాళ్ళు ఏం చూసుకోలేదు.
దాంతో పాటుగా మొన్ననే వాళ్ళు ఆర్గనైజర్ దాంట్లో రాసిన దాంట్లోనూ మోహన్ భగత్ మాట్లాడిన స్పీచ్ లోను మహారాష్ట్రలో అసలు శివసేనని చీల్చాల్సిన అవసరం ఏమొచ్చింది, శివసేనని చీలిస్తే చీల్చారు పో ఏంటి, అసలు ఉహు. ఎన్సీపీని చీల్చి అందులో నుంచి కూడా తెచ్చుకోవాల్సిన పని ఏంటి. వాళ్ళు కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ తో విభేదించి బయటకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా దీని ఈ మన భావజాలానికి, బీజేపీ భావజాలానికి కానీ మన హిందుత్వ భావజాలానికి కానీ సరిపోయే మనుషులు కాదు, వాళ్ళని ఎందుకు తెచ్చి పక్కన పెట్టుకున్నారు అని అన్నారు చూడండి. ఈ మాట మొన్న సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీ 200 సీట్లు 40 సీట్లకే పరిమితం అయిపోయిన తర్వాత అనకూడదు. మహారాష్ట్రలో ఎన్నికలు జరిగి ఆ, ఉద్ధవ్ ఠాకరే నాకు సీఎం కావాలని అడిగినప్పుడు వీళ్ళు మంత్రాంగం నడిపి శివసేనని చీల్చి షిండే ద్వారా తీసుకొచ్చి దాన్ని కలుపుకొని ఆ తరువాత మళ్ళీ ఉద్ధవ్ ఠాకరే వెళ్ళి కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి ఏమన్నా ఒక డ్రామా ఆడితే ఏదన్నా జరిగిద్దేమోనని ఎన్సీపీని కూడా అజిత్ పవార్ తోటి చీల్చి బయటకు తీసుకొచ్చి ఇది ఫడ్నవీస్ ని అక్కడ ముఖ్యమంత్రిని చేశారు చూడు. ఆ రోజు మాట్లాడాలి ఆర్ఎస్ఎస్ కూడా, ఎందుకు ఈ పని చేశారని ఆ రోజు దెంగులు పెట్టాలి. యాక్చువల్ గా అయితే మాట అది. ఆ రోజు వాళ్ళని మాట్లాడాల్సింది. ఈ రోజు మాట్లాడుతున్నారు అని అంటే దానికి కారణం ఏంటి. ఈ రోజు ఈ 2024 ఎలాగనో గట్టెక్కింది. అది ఆర్ఎస్ఎస్ అసలు భయం ఏంటనుకుంటున్నారు. 2024 ఎలాగనో గట్టెక్కింది. 29కి ఖచ్చితంగా అధికారం కోల్పోతాం. ఆ 29 నాటికి మరి మోడీ అనేవాడు ఉంటే ఖచ్చితంగా అధికారం కోల్పోయేటట్టయితే మరి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అనే దాని మీద ఆలోచించుకొని మాట్లాడారనేది నా భావన. ఆర్ఎస్ఎస్ మరి ఇప్పుడు ఈయన యూపీలో కూడా యోగి ఆదిత్యనాథ్, ఆయన ఆర్ఎస్ఎస్ గా దేంట్లో కాదులే, సాధు సంతులో నుంచి వచ్చి మోడీ ద్వారా ఈ ఎన్నుకు వచ్చిన వ్యక్తి అనుకోండి. ఈ మరి వాళ్ళు కూడా ఈ రోజున సార్వత్రిక ఎన్నికల్లో మన ఎన్డీఏ కూటమి కంటే ఇండియా కూటమి ఎందుకు ఎక్కువ సీట్లు సాధించింది అనే దగ్గర ఇప్పుడు మాట్లాడుతున్నారు. కానీ పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళ దగ్గర నుంచి సమాజ్వాదీ పార్టీ గెయిన్ చేసిన 50 సీట్లు ఇప్పుడు మాట్లాడలేదు. ఆ రోజు అధికారం మనకు వచ్చింది కదా అని మెదలకుండా ఉన్నారు. ఇది ఒక అంతా మనం గతం తవ్వుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయి. ఈ రోజు వాళ్ళకి ఆ మాట్లాడే అర్హత లేదు నిజంగా. వాళ్ళ పార్టీలో వాళ్ళు దాని గురించి ఏమైనా మాట్లాడుకోవచ్చు, కానీ వాళ్ళు బయట వ్యక్తులు కూడా నీతులు చెప్పబోతున్నారు కదా. సోషల్ మీడియాలో ఎవరు చేసిందైనా ఇలాంటి విపరీత ప్రచారాలు తప్పు అని కాంగ్రెస్ పార్టీని కూడా అన్నాడు మోహన్ భగత్. అసలు ఇలాంటి సోషల్ మీడియాలో వికృత చేష్టలు గాని వింత చేష్టలు గాని ఇలాంటి వాట్సాప్ ఇప్పుడు మనకు తెలిసిందే కదా, వాట్సాప్ యూనివర్సిటీ, టెలిగ్రామ్ యూనివర్సిటీ అని వీళ్ళ ద్వారానే పుట్టినాయి. ఇవన్నీ పుట్టించి పిఎం అయిన మోడీని పిఎం అయిన రోజునే అడగాల్సింది కదా, ఇలాంటి వికృత చేష్టలు ఇలాంటి వ్యక్తి పూజలు నువ్వు ఎందుకు చేయించుకున్నావని. ఆ రోజు అడగలేదే. అంటే అధికారం పోబోతోంది అనే ఒక దుగ్ధ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఉండొచ్చు, సంకీర్ణ ప్రభుత్వం రావచ్చు, సంకీర్ణ ప్రభుత్వంలో వీళ్ళు అనుకున్నవి ఏవి చేయలేకపోవచ్చు. ఈ 10 సంవత్సరాలు వీళ్ళు పెడదాం అనుకున్న చాలా విషయాలు కాకుండా రాజ్యసభలో అడ్డం పడి ఆగిపోయి ఉండొచ్చు. కానీ ఏదో 1, 2 బిల్లులు మరి ఆ జగన్మోహన్ రెడ్డి ద్వారా అది బయట పడి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డిని మరి వీళ్ళిద్దరు నెత్తిన పెట్టుకునే ఊరేగుతున్న రోజున అలాంటి ఒక ఆర్థిక నేరస్తుని మీరు ఎందుకు నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారని ఎందుకు అడగలేదు ఆ రోజున ఆర్ఎస్ఎస్. వాళ్ళకి అడగటానికి ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాల పైన జరిగిన దాడుల మీద ఆర్ఎస్ఎస్ ఏం మాట్లాడలేదు, మోడీ ఏం మాట్లాడలేదు, అమిత్ షా ఏం మాట్లాడలేదు, సాధు సంతులు ఎవరు మాట్లాడలేదు. ఆ రోజున బీజేపీ తరపు నుంచి ఎవరైనా మాట్లాడుంటే, ఎవరైనా చర్యలు తీసుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంతకు ఉపక్రమించేవాడా? ఇక్కడ ఇలా జరుగుతుంటే చూస్తూ చేతులు ముడుచుకొని కూర్చొని ఉండేవాడా? ఆ రోజు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ నేచురల్ కెలామిటీస్ మూలాన ఎలా జరిగింది, పిచ్చోడు నిప్పంటించడం మూలాన రథం తగలబడింది అనే మాటలు చెప్పగలిగేవాడా?
అదే వేరే ఏదైనా వాళ్ళకి నచ్చని రాష్ట్రంలో, అది పశ్చిమ బెంగాల్లో జరుగుంటే ఏం చేసి ఉండేవాళ్ళు చెప్పండి? ఆర్ఎస్ఎస్ కానీ, ఈ మోడీ గాని, అమిత్ షా గాని ఏం చేసి ఉండేవాళ్ళు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గవర్నమెంట్ లో జరుగుంటే? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో జరుగుద్ది. ఆయన్ని వీళ్ళు నెత్తిన పెట్టుకుని తిరుగుతుంటే, ఎందుకు అలాంటి వాటిని నువ్వు నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నావు అని ఆ రోజు అడగలేదు వాళ్ళు. ఈ రోజు వాళ్ళకున్న ఏకైక లక్ష్యం ఏంటయ్యా అంటే, ఈ 24 ఎలాగునో గట్టెక్కాం గాని 29 మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లోంచి అధికారం పోతుంది, ఇండియా కూటమి మన దగ్గర నుంచి అధికారం లాక్కుంటుంది అని వాళ్ళకి స్ట్రైట్ అవే వాళ్ళకి అందిన మ్యాటర్. దాన్ని చక్కబెట్టటానికో, దాన్ని ఇంకోటి ఏదైనా దానికి కుదిరిన అంశాలు ఏవైతే మనకి అంది వచ్చే అంశాలు ఏముంటాయో వాటన్నిటి మీద మనం చర్యలు తీసుకోవాలి అని ఇప్పుడు బయలుదేరారు. వ్యక్తి పూజ ఈ రోజు మొదలైందా బీజేపీ పార్టీలో? నరేంద్ర మోడీ పిఎం క్యాండిడేట్ గా ఏ రోజైతే అనౌన్స్ చేయబడ్డాడో ఆ రోజునే ఆ వ్యక్తి పూజ మొదలైంది. వాట్సాప్ యూనివర్సిటీలు ఆ రోజునే మొదలయ్యాయి. మీడియా మొత్తాన్ని ఆక్రమించేసి ఈ మీడియాలో కనీసం ప్రతిపక్షాలు కనపడకుండా చేస్తే, యూట్యూబ్ ఈ రోజు మీరు గుర్తించారో లేదో, ఈ విషయాన్ని కూడా వాళ్ళు ఒకంత ఆ ఇంటర్నల్ గా కొంత దాని మీద కూడా స్టడీ చేస్తున్నారంట. వాట్సాప్ యూనివర్సిటీలు, ఈ టెలిగ్రామ్ యూనివర్సిటీలు ఈ ఉన్నాయి చూడండి, వీటన్నిటికంటే కూడా యూట్యూబ్ వీడియోల ప్రభావం ఎక్కువ ఉంది. అవును. బీజేపీ ఓడిపోవటం వెనక యూట్యూబ్ వీడియోల ప్రభావం ఎక్కువ ఉంది. యూట్యూబ్ లో బీజేపీని విమర్శించే వాళ్ళు బాగా ఎక్కువగా ఆశ్రయించారు. మీడియా మొత్తాన్ని ఈ మన నరేంద్ర మోడీ ఆక్రమించటం మూలాన వాళ్ళు యూట్యూబ్ ని నమ్ముకున్నారు. ధ్రువ్ రాఠీ లాంటి వాళ్ళ వీడియోలని విదేశాల నుంచి కొంతమంది ప్రొజెక్టర్లు తీసుకొని వచ్చి రాజస్థాన్ లో వాళ్ళు ఉన్న గ్రామాల్లో స్క్రీన్లు కట్టి తెరగట్టి ఇవి చెబుతూ ఉంటే దాన్ని వాళ్ళు ప్రజలకు మళ్ళీ అర్థమయ్యేటట్టు చూపించి రాజస్థాన్ లో మార్పు తేగలిగారు. రేపు అసెంబ్లీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మహారాష్ట్రలో కావచ్చు, మళ్ళీ జార్ఖండ్ లో కావచ్చు, లేదు మళ్ళీ యూపీలో కావచ్చు. వీటన్నిటిలో మన పరిస్థితి ఏమిటి అని ఆర్ఎస్ఎస్ ఇప్పుడు చాలా భయపడుతోంది. దీని అంతటికీ కారణం మోడీ అని మోడీ నెత్తినేయబోతున్నారు వాళ్ళు. అందుకని మరి మోడీ ఎంతకాలం ఉంటాడో తెలియదు. ఇలాంటిది ఒక ఉద్దేశం వాళ్ళకు ఉండుంటే మొన్న నరేంద్ర మోడీని పిఎం కాకుండా ఆపండొచ్చుగా. మరొక అవును. స్టే వాజ్పేయి లాంటి స్టేట్మెన్ ఎవరున్నారో ఎతికి ఆయన తీసుకొచ్చి పిఎం చేయొచ్చుగా. చేయలేదు. వాళ్ళకి అధికారమే ముఖ్యం. బీజేపీ పార్టీ గాని ఆర్ఎస్ఎస్ గాని రెండు పేరుకే వేరు వేరైనవి. వాళ్ళు ఇద్దరు ఒకటే. బీజేపీ పార్టీ అధికారం అది రాజకీయంగా పోరాటం చేయటానికి, లేకపోతే రాజకీయంగా వాళ్ళు గవర్నమెంట్ ఇవన్నీ నడపడానికి పెట్టిన ఒక వింగ్ లాంటిది బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ కి. ఆర్ఎస్ఎస్ వెనకుండి నడిపిస్తుంది, బీజేపీ ముందుండి ఆడుతుంది, అంతే తప్ప వేరేం లేదు. ఇప్పుడు మోహన్ భగత్ బాధ అంతా అదై ఉండొచ్చని నేను అనుకుంటున్నా. దానికోసం ఇప్పుడు చర్యలు తీసుకోబోతున్నారు, చర్యలు తీసుకుంటారంట అని అని అనుకుంటున్నారు. మరి యూపీలో మరి యోగి ఆదిత్యనాథ్ మరి మూడోసారి గెలుస్తాడా, అసలు మూడోసారి ఆయన్నే సీఎం క్యాండిడేట్ గా పెడతారో లేదో కూడా చూడాలి. యా. కాకపోతే బీజేపీ అయితే ప్రభావం కోల్పోతుంది. సంకీర్ణ ప్రభుత్వంలో పూర్తిగా ప్రభావం కోల్పోతుంది. రేపు ఇండియా కూటమి వీళ్ళందరూ ఉండకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది. ఎందుకంటే ఈ పార్టీ పోతే మిగిలింది ఆ పార్టీయే. ఉమ్. ప్రాంతీయ పార్టీలు చాలా మంది ఇప్పుడు మళ్ళీ బీజేపీకి శత్రువులుగా ఉన్నారు. ఆగర్భ శత్రువులుగా తయారయ్యారు. మమతా బెనర్జీ ఒకనొక టైంలో వాజ్పేయి గవర్నమెంట్ లో ఆవిడ రైల్వే మినిస్టర్ గా చేసి, అవును. అలాంటి ఆవిడ బీజేపీ నుంచి ఎందుకు వెళ్ళిపోయింది? డిఎంకే బీజేపీ తోటి ఎన్ని రోజులు కలిసి ఉండలేదు. ఉమ్. అలాంటి వాళ్ళు ఎందుకు బయటకు వెళ్ళిపోయారు? ఇక మరి అరవింద్ కేజ్రీవాల్ సంగతి అంటే తీసి పక్కన పెట్టండి. మిగతా అన్ని రాష్ట్రాల్లో అంతే కదా. అసలు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ కలిశాడు కానీ 2019లో ఎందుకు విడిపోవాల్సి వచ్చింది ఆ విషయం కూడా చెప్పండి. వీటన్నిటిని ఆలోచించుకుంటే ఇది వాళ్ళు ఆడుతున్న ఒక పెద్ద డ్రామా, అంతకు మించి వేరేం లేదు. ఆర్గనైజ్ పత్రంలో ఎలా రాశారట, మోహన్ భగవత్ ఎలా మాట్లాడాడట, అదంతా ఉత్తి డ్రామాలే. మోడీ మీద ఉన్న వ్యక్తి పూజ మీద ఉన్న వ్యతిరేకత ఉంది చూశారు.
అలాగా ఆ వ్యతిరేకతని బీజేపీ వైపు ఆకట్టుకోవడానికి, ఉన్న చెడు ఏదైనా ఉంటే మోడీ మీద నెట్టేసేసి, మంచి ఏదైనా ఉంది, మా మన మీద సానుభూతి ఏదైనా ఉంది అంటే బీజేపీ మీదకి తిప్పుకుంటే, మరొక వ్యక్తిని ప్రధానమంత్రిగా అనౌన్స్ చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళటానికి కోసం ఆడుతున్న ఒక డ్రామా అనే నేను భావిస్తాను. కానీ Yeah. ప్రజలకు అది అందరికీ తెలుసు. అది దాని గురించి ఎత్తి చెప్పటం కోసమే మనం ఉన్నాం. ఈ రోజు ఎవరు వినకపోవచ్చు, కానీ రేపు తెలుసుకుంటారు. రేపటి దాకా తెలుసుకోవటం కోసమే చెబుతూ ఉంటాం. ఆ రోజు వరకు చెబుతూనే ఉంటాం. డెఫినెట్ గా చూద్దాం సార్. ఎందుకంటే నిజంగా మోడీ మీద అయితే వ్యతిరేకత బాగా పెరిగింది. సో ఆ వ్యతిరేకత బీజేపీ మీద పడకుండా చూసుకోవటంలో ఓకే, వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎప్పుడు బీజేపీ బాగుండాలి కాబట్టి అలా అనుకోవటంలో కూడా తప్పులేదు. కాకపోతే ఏంటంటే మోడీ అనేవాడు నేను నియంత నన్ను ఎవరు కదిలించలేరు అనుకుంటున్నారు. నిజంగా ఆర్ఎస్ఎస్ మాత్రం వాళ్ళ దమ్ము వాళ్ళ సత్తా చూపిద్దాం, పార్టీని కాపాడుకుందాం అనుకుంటే మోడీని ఇప్పుడే తీసేయాలి. అంతే తప్ప మొత్తం నాశనం చేసినాక తీసినా పెద్ద లాభం వచ్చేదే ఉండదు. లాభం ఏముండదు. ఇంకా యా. నాకు ఇంకా అతి పెద్ద బాధ ఏమిటంటే, ఉహు. ఈ ట్రాప్ లో చంద్రబాబు నాయుడు పడ్డాడు. అవును. ఉమ్. మోడీ ఆడిన ట్రాప్ లో చంద్రబాబు నాయుడు పడ్డాడు. ఈ ఉమ్. మోడీ యొక్క దుష్ప్రభావం ఏదైతే ఉందో, అది కొంతలో కొంతైనా, అది వెనకటికి సామెత ఒకటి చెబుతారు చూడండి, ఉమ్. పొయ్యి సెగ పొంతకు తగిలిందని. ఉహు. అలాగనే ఆ సెగ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి తగిలి మోడీ మీద ఉన్న వ్యతిరేకతని ఇతను కూడా కొంత మూటగట్టుకుంటాడేమో అని నాకు బాధ. ఇప్పటికి లేదు. కాకపోతే ఏంటంటే కంపల్సరీ ఓవర్ ద టైం ఎలా వస్తుందో మనం చూడాలి. ఎందుకంటే ఈసారి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెట్టాలని నరేంద్ర మోడీ ఉన్నా సరే అది కోట అయిపోయిందండి. అది అదే జూన్ 4తో తేలిపోయింది. జూన్ తేలిపోయింది. 4తో అది తేలిపోయింది శకం. ఇక ఇప్పుడు ఏంటి, అదే వీళ్ళేంటి, వీళ్ళేం చేస్తారు, వీళ్ళు అ- మనతోటి ఉన్నారు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇక మీదట చంద్రబాబు నాయుడు ఏమిస్తాడు, జగన్ లేక ఇవ్వటానికి మోడీ ఏం సహాయం చేస్తాడు, అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది, పోలవరానికి R&R ప్యాకేజీ ఎప్పుడు ఇస్తారు, పోలవరం తోటి మనకి ఎంత ఉపయోగం వస్తుంది, ఇప్పుడు పెద్ద పెద్ద పరిశ్రమలు రావటానికి ఆ, మనకి స్పెషల్ స్టేటస్ ఇచ్చి దానికి ఏమైనా సహకరిస్తారా, స్టేటస్ ఇవ్వకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఉపయోగం జరిగే విధంగా స్పెషల్ ప్యాకేజీ చెప్పినట్టు ఏమైనా ఇస్తారా, స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకుని ఆ భారాన్ని మొత్తం మన నెత్తిన వేసుకోకుండా వాళ్ళు బరాయిస్తారా, మనకి అప్పులు కాకుండా గ్రాంట్లు ఇస్తారా, ఇవన్నిటినీ తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ఏ ఒక్కటి రాకపోయినా మళ్ళీ ప్రజానీకం ఎవరి మీద తిరగబడేది, మోడీ మీద చంద్రబాబు నాయుడు. కాదు, ఉమ్. చంద్రబాబు నాయుడు మీద. దానికోసమే ఈ రోజు నుంచి నేను చెప్తా ఉండేది, ఆ విషయంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చాలా ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం ఉంది. కార్యకర్తలు కూడా ఆహా మోడీ మేము కూటమితోటి గెలిచేశాము అని సంబరాలు చేసుకునే రోజులు కాదు ఇవి. రానున్న కాలంలో మీరు నిప్పుల గుండంలో నడవబోతూ ఉన్నారు. దాన్ని గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా అడుగు వేసి కాలకుండా బయటకు రండి. ఆ రోజు మోడీని నిందించో బీజేపీని నిందించో ఏ మాత్రం ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి బలపడతాడు. యా. మోడీ ఆ, యొక్క దుష్ప్రభావం మీ మీద పడబోతోంది. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అది డెఫినెట్ గా ఉంటుంది సార్. ఎందుకంటే ఈసారి అందులోనూ చంద్రబాబు గారి మద్దతుతోనే అక్కడ గవర్నమెంట్ రన్ అవుతుంది అనే ఇంప్రెషన్ ప్రజల్లో వచ్చింది కాబట్టి కంపల్సరీ ఈసారి పోయినసారిలా కాదు సాధించుకోవాలి, సాధించాలి అని కూడా ప్రజలు ఆశిస్తా ఉన్నారు. చూద్దాం అది ఎంత మటుకు జరుగుతా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.